హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను మాడి చెట్టు నాటుతున్నాను. చూడండి నర్సరీ నుంచి తెచ్చాను కదా, మీకు పెట్టాను కదా వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దీన్ని తెలుసు కదా ఫ్రెండ్స్, మెల్లగా అవి కాయలు రాలిపోతాయి. కొంచెం దీనికి ఇట్లా చేయాలి ఫ్రెండ్స్, తెలుసు కదా. నేను అన్ని మొక్కలకి ఇలాగే చేస్తాను, మీకు కూడా తెలుసు. అందులోనే ఉండి ఉండి చూడండి రూట్లు ఇవన్నీ ఎలా అయిపోయినాయో ఫ్రెండ్స్. ఈ బంకమట్టి ఉంటుంది కదా, కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది, కొంచెం దాన్ని కూడా కదిలియాలి ఫ్రెండ్స్. గట్టిగా ఉంటుంది ఆ మట్టి. నర్సరీ వాళ్ళు పెడతారు కదా బంకమట్టి, కొంచెం కట్ చేయాలి. చూడండి ఇలా మొత్తం లూజ్ లూజ్ చేసేయాలి. పెద్ద కంటైనర్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మొక్కలకి, ఇది మామిడి మొక్క కదా, మొక్కలకైతే నేను పెద్ద కంటైనరే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పెడుతున్నాను చూడండి, ఈ విధంగా అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల కూడా కొంచెం దీన్ని ఫ్రెండ్స్ వాళ్ళ సీక్రెట్ చెప్పింది వాళ్ళు నాకు, నర్సరీ వాళ్ళు. ఇక్కడ వరకు పెట్టేసామనుకో మళ్ళీ ఇది పెద్ద మొక్కగా తయారవుతుందంట, పెట్టాలంట ఫ్రెండ్స్. నాకు ఇంతవరకు తెలియదు, నేను తేంగానే ఎలా అంటే అలా పెట్టేసేదా. గ్రాఫ్టెడ్ కిందికే అంటు కట్టినారు కదా, అక్కడ వరకే నాటుకోవాలంట. పై వరకు నాటుకుంటే పెద్ద మొక్కగా తయారవుతుందంట, కింది పాటు వరకే మనం నాటుకోవాలంట ఫ్రెండ్స్. వాళ్ళ సీక్రెట్ చెప్పారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మట్టి ఈ మొక్కకున్న ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాటర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా రేపు ఇవ్వకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మట్టి పచ్చిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా మామిడి మొక్క నాటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.